హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సున్నుండలు చుడుతున్నారు అనుకుంటున్నారా? ఇది సున్నుండలు అయితే కాదు ఫ్రెండ్, తౌడు మైదా పిండితో చేపలకు కావాల్సిన ఆహారం అయితే తయారు చేస్తున్నాం. ఇష్టంగా తింటాయని మా అన్నయ్య అయితే చెప్పాడు. చేపల పట్టణానికి పదునైన గ్యాలప్ ముళ్ళు అయితే మనం తెచ్చుకున్నాం. టచ్ చేయగానే చేయిలో దిగిపోతున్నాయి, చాలా డేంజరస్ ఇవి. రండి ఫ్రెండ్స్, చేపల పట్టణానికి అయితే మనం వెళ్దాం. పల్లెటూరులో ఉన్నప్పుడు ఎప్పుడు చెరువు దగ్గరే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. చాలా రోజులు అయ్యింది చెరువుకి వచ్చి. ఎండలో తిరిగి తిరిగి చెరువుకి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది ఫ్రెండ్స్. మా అన్నయ్య చూడండి, అక్కడ చేపలు పట్టడానికి అయితే రెడీగా ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నావు అన్నయ్య? గాలపూలు కడుతున్నాను చేపలు పట్టడానికి. పడతాయా చేపలు? ఎవరు చెప్పగలరు ఎవరి టైం ఎలాగుంటుందో, ట్రై చేద్దాం. ఎలాగలేదని ఇది 10 గంటల చేపలు అయితే పట్టాలి, చేద్దాం ట్రై లేదంటే ఇంటికి వెళ్ళి ఆవకాయ పచ్చడి నాకుకోవడమే. టైం 10:30 అవుతుంది. ఎండ అయితే బేవస్తంగా ఉంది. మరి ఒక గంట అయితే ఎండ అయితే కుమ్మేస్తాను. అందుకే అటు వెళ్ళిపోదాం, ముందు మామూలుగా వేస్తున్నాను. చేపకు కావాల్సిన ఫుడ్, చేప ఏం ఫుడ్ తింటుంది, చేపలు అయితే మేము తింటాం. మా ఊరైతే స్టార్ట్ అయ్యారు, యుద్ధానికి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఎలా లేదని ఒక తిమ్మింగలు పడిపోద్ది 10 కేజీలు. చేపలు ఇంకా పడుకొని లేనట్టు ఉన్నాయి. ఏ చేప అయితే ఫుడ్ అయితే తినట్లేదు ఇంకా. అన్నయ్య బావ 2 గంటల సేపు అలా నిల్చొని ఉన్నారు ఫ్రెండ్స్. ఒక చేప కూడా అప్పటికి పడలేదు. మరి ఒక 2 గంటలు కూర్చున్నారు, అప్పుడు కూడా పడలేదు. అని చేపలు ఎన్ని పడ్డాయి? చేపలు పడ్డాయి తమ్ముడు. గాలపూలు ఎదుగు తమ్ముడు. ఫోటో తీద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టాను తమ్ముడు, లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయా? వాళ్ళ తర్వాత వస్తాయా ఈత కొట్టుకొని? నేనైతే అన్నాను, వచ్చింది చాలు, ఇవేవి పడేటట్లేవు, రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందామని అన్నాను. అనే నెక్స్ట్ ఆధారం ప్లానింగ్ చేద్దామని. సరే, పెద్ద చేపలు పడదు. ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు సాయంత్రం చేసి వద్దాంరా. సరే, మళ్ళీ కూర్చోడానికి సాయంత్రం పూట పడతాం. సాయంత్రం పడితే ఎప్పుడే డిన్నర్ లంచ్ చేసి వస్తాయి కాబట్టి పడిపోతాయి. మనం కొన్న 50 రూపాయల చికెన్లో చిన్న చిన్న మొక్క తీసి పెట్టాలి దానికి. ఏంటంట అవుతాయి కదా అదే. కాగితం పువ్వులు వైట్ చేపలు అయితే పర్లేదు, కానీ చల్లగా అయితే ఇక్కడ ఉంది. మనకి చూడండి, ఇది ఊగడానికి పెట్టారు ఇలాగా, చాలా బాగుంది ఇక్కడ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చేపలు పడినప్పుడు మళ్ళీ చేపలు వీడితో వస్తాను. అందుకే బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.